డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ యూనివర్సల్ లాని ఈరోజు డీకోడ్ చేద్దాం. యూనివర్స్కి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, అనంత బ్రహ్మాండానికి సంబంధించి టోటల్ మనకి 12 లాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లా ఏంటి అంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్. లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్న స్టేట్మెంట్ని మనం ఎగ్జాక్ట్గా డీకోడ్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అన్న టర్మ్ బయటకు వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అంటే ఏంటి? ఈ విశ్వంలో ఉన్న అణువుకి మీకు ఒక ప్రాపర్ కనెక్షన్ ఉంది, ఒక అనుసంధానం ఉంది, ఒక అలైన్మెంట్ ఆల్రెడీ ఉంది, ఒక మమేకత్వం అన్నది ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి మీకు ఒక కనెక్షన్ ఉంది. మరి ఆ కనెక్షన్ ఏంటి? మీ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆ కనెక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది? మీరు ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళడానికి, మీ గృహంలోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించడానికి, మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఇన్ ఎ సింగిల్ ట్యాప్లో రావడానికి, ఆ వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగడానికి ఈ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఎలా హెల్ప్ అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పంచభూతాలు సహకారం లేకపోతే ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్న ఏ మానవుడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళలేడు, ధనవంతులు అవ్వలేడు, కుబేరులు అవ్వలేడు, ఐశ్వర్యవంతుడు కాడు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే పంచభూతాలు సహకరించాల్సిందే. ఇది సత్యం, ఇది ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్. పవిత్రమైన జలం అని చెప్తా. ఒక్కసారి ఆలోచించండి, వాటర్, పవిత్రమైన జలం అనేది ఎగ్జిస్టెన్స్లో లేకపోతే భూమి అనే గ్రహం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? స్కోప్ ఉందా? నో. మానవాళి కంటిన్యూ అవుతుందా? లేదు. అండ్ ఈ ఎర్త్ అనే ప్లానెట్లోనే 72% వరకు వాటరే ఉంది. అండ్ ఇది భౌతిక శరీరం. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ. ఇన్ మై టర్మ్స్ ఇట్స్ ఏ వాటర్ బాడీ. మనలో కూడా 70% వాటరే ఉంది. ఫుడ్ లేకుండా ఉండగలం, బట్ వాటర్ లేకుండా వి కాంట్ లివ్. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అవునా, నిజమా, ఇది ఎలా అవుతుంది అన్న డౌట్స్కి దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. పంచభూతాలు అనుగ్రహిస్తేనే సక్సెస్ అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్. అందులో వాటర్ ఒక ఎలిమెంట్. ఒక వాటర్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ బాడీని క్లెన్జింగ్ చేసుకోవాలన్న వాటర్ కావాలి. మీరు ఫుడ్ తినాలి అన్న విత్ వాటరే. ఎర్త్ అనే ప్లానెట్లో 70% వాటర్. మీ హ్యూమన్ బాడీ, ఈ భౌతిక శరీరంలో కూడా 70% వాటర్. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. మరి ఈ కనెక్షన్ మీ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? విశ్వదర్శనం కొరకు. ఈ ఇంటర్నల్ కనెక్షన్ ఏదైతే ఉందో, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దానిని మనం ఇన్ డెప్త్ తెలుసుకోవడం ద్వారా ఫినాన్షియల్లీ ఎందుకు మనం వెళ్ళకూడదు అన్నది ఆలోచించాలా. విశ్వదర్శనం ఎందుకు జరగదు? లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్నది మీరు మీ నిజ జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెడితే గనక 100% మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది అన్నది ప్రూవ్ అయింది. విశ్వదర్శనం జరగాలి అంటే ఈ నియమం, లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్న నియమం ఏదైతే ఉందో దాన్ని మీరు అంగీకరించాలా, మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలా. ఏంటి ఆచరణ? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విశ్వంలో ఉన్న అణువు మీకు సహకరించాలి. అంటే విశ్వంలో ఉన్న అణువుకి మీ ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నది నా పాయింట్. ఎదుటి వ్యక్తికి మీ వల్ల హాని కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. తెలిసి కానీ తెలియక కానీ, ప్రకృతికి కానీ ఎదుటి వ్యక్తికి కానీ మీ ద్వారా ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి అని చెప్తా ఉంటాం విశ్వజ్ఞానంలో. ఎందుకు అలా చెప్తాము అంటే మ్యాటర్ బ్యాక్ అండ్ సైన్స్ ఇది, లాజిక్ ఇది, మ్యాజిక్ ఇది. ఏంటి? లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్నది ఒక లా, యూనివర్సల్ ఫస్ట్ లా. అది ఏమి చెప్పింది? ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. కాబట్టి ప్రకృతితో అనుసంధానం అవుతూ అడుగులు వేయడం కొరకు పరితపించాలి. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అయితేనే, విచ్ మీన్స్ ఏదైతే హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉందో, మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఉపయోగపడిన ఎనర్జీ, మీరు ధనవంతులు అవ్వడానికి ఉపయోగపడిన ఎనర్జీ, టాప్ నాట్ స్టేజ్కి వెళ్ళడానికి ఉపయోగపడిన ఎనర్జీ ఏదైతే ఉందో
అది మీ శరీరంలోకి ఆవహించుకోవాలి అంటే ఈ లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్న ఒక్కలా 100% ఫాలో అవ్వాలి. ఒకటే బేస్ లైన్ గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వంలో ఉన్న అణువుకి నాకు సంబంధం ఉంది. మరి నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు కూడా నాకు సహకరించాలి. మరి ప్రతి అణువు సహకరించాలి అంటే పంచభూతాల అనుగ్రహం నేను పొందాలి, ప్రకృతి నాకు సహకరించాలి. కాబట్టి నేను మీకు చాలాసార్లు చెప్పాను, మనం చెప్తా ఉంటాం మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తాం. విశ్వంకి మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అన్నది క్యాలిక్యులేషన్లోకి రాదు. విశ్వం చేత ఎంత ప్రేమను పొందుతున్నారు అన్నదే క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. విశ్వం మీకు ఐ లవ్ యూ చెప్పాలా, అసలు విశ్వం ఇష్టం చూపియాలా మీకు సహకరించడం కొరకు. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ పరితపించాలా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. వాళ్ళు అడుగులు వేయాలి, విశ్వమే ఒక అడుగు వేయాలి. మనం ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటాం, ఓకే ఫైన్, దట్ ఈస్ అ వే. బట్ విశ్వదర్శనం జరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, అనంత బ్రహ్మాండం నుండి ప్రేమను మీరు పొందాలా, ఇష్టాన్ని మీరు పొందాలా. ఆ ఎనర్జీకి మీ ఎనర్జీ మ్యాచ్ అయితే యూనివర్స్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మన శరీరంలోకి వెళ్ళడానికి. అట్లా మీరు మారాలి అంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్నది మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టి తీరాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. డౌట్ ఉందా, గూగుల్ ఇట్ అప్, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అందుకే చెప్తాను, మన నిజ జీవితంలో దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ట్రూత్ ఐఎమ్ ఓపెనింగ్. ఈ అనంత బ్రహ్మాండంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. ఒక పర్పస్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారా మీరు, ఒక పర్పస్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. అది ప్రకృతి యొక్క లీల, నేచర్ యొక్క లీల, భగవంతుడి యొక్క లీల, విశ్వం యొక్క లీల. ఒక ఛాలెంజ్ వచ్చిందా, ఒక అవరోధం వచ్చిందా, ఒక అడ్డంకి వచ్చిందా, అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఇఫ్ నాట్, అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వరు. దట్ ఈజ్ కనెక్షన్. మరి ఈ భౌతిక శరీరంతో దేనికి కనెక్షన్ ఉంది? లోపలున్న సోల్కి కనెక్షన్ ఉంది. ఈ భౌతిక శరీరానికి ఎండ్ పాయింట్ ఉంది. బట్ లోపలున్న ఇన్నర్ సెల్ఫ్ అనుకోండి, హయ్యర్ సెల్ఫ్ అనుకోండి, అంతరాత్మ అనుకోండి, ఇన్నర్ చైల్డ్ అనుకోండి, సోల్ అనుకోండి, సోల్కి జన్మ లేదు, చావు లేదు, ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది పర్సన్ టు పర్సన్. ఇంతకు ముందు ఈ భౌతిక శరీరం లోపల ఉన్న ఆత్మ వేరే వ్యక్తి శరీరంలో ఉంది. ఆ వ్యక్తి చేసిన పాపపుణ్యాల యొక్క కర్మ ఫలితము ఆ శరీరం ఇంకా అనుభవించకుండా ఆ శరీరం నుండి ఆత్మ బయటకు వస్తే గనక వేరే శరీరంలోకి, ఎవరి శరీరంలోకి అయితే ఆత్మ ఎంటర్ అవుతుందో 100% ఆ కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే. ఆత్మకు కూడా అదృష్టం ఉండాలి ఆ శరీరంలోకి వెళ్ళడానికి. కొన్ని ఆత్మలకు ఆశీర్వాదాలు ఉండకే భూత ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ. ఏ ఆత్మకైతే ఆశీర్వాదం లేదో, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం లేదో, శరీరంలోకి ఎంటర్ అయ్యే అవకాశం, ఆశీర్వాదం లేనప్పుడు భూత ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటాయి. దోస్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ. ట్రై టు అండర్స్టాండ్. ఇన్ డెప్త్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుని చెప్తున్నాను. 21వ శతాబ్దంలో మీరు దేని గురించి అయినా తెలుసుకుంటే ఉన్నత శిఖరాలకు వెళ్తారు అంటే దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్, మెయిన్ కోర్ నాలెడ్జ్ అని చెప్తున్నాను. ఇన్ డెప్త్ యూనివర్సల్ సబ్జెక్ట్ని, మేనిఫెస్టేషన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోండి. తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న, నేర్చుకున్న, విన్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే 100% ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఒక పరిపూర్ణత్వం అనేది మీకు వస్తుంది. వన్స్ యూనివర్సల్ ఎనర్జీ మీ మీద పడిందా, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందారా, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. దేన్నైనా ఆకర్షించగలరు, ఎంతైనా సంపాదించగలరు, ఏ స్థాయికైనా వెళ్ళగలరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండర్ ద స్కై విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్. ఓకే, ఇంకా ఇన్ డెప్త్ విశ్వజ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ రహస్యాల గురించి తెలుసుకోవాలనే ఆకలితో ఉంటే, ధనవంతులు అవ్వాలనుకుంటే, కుబేరులు అవ్వాలనుకుంటే, ఎలాంటి సమస్య ఉన్నా విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఆ సమస్య నుంచి పర్మనెంట్ సొల్యూషన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటే మీ కొరకు ఒక దైవ కార్యం చేస్తున్నాను. ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు ఉంటుంది దైవ కార్యం. ఆన్లైన్లో ఉంటుంది, జూమ్ కాల్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని ఒక మాస్టరీ క్లాస్. సీజన్ 4 మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ 11 days ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు. విశ్వ దర్శనం జరిగే సమయం అని చెప్పొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ జరిగే సమయం అని చెప్పొచ్చు. ఇంకా ప్రతి ఛాలెంజ్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు, పర్మనెంట్ సొల్యూషన్ పెట్టచ్చు. మీరందరూ ట్రాన్స్ఫార్మ్ అవుతారు, జీరో నుంచి హీరో అవుతారు. ఒక నార్మల్ సాదాసీదా వ్యక్తి నుండి మహాత్ముడయ్యే అవకాశం మీకు లభిస్తుంది. కమ్ అండ్ జాయిన్ us. మీరు ఏ సిటీలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా, ఆకలితో ఉన్నారా, విశ్వ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే మీ గోల, మిలీనియర్ అవ్వాలనే మీ గోల, ప్రోగ్రామ్ మీ కొరకేమా?
గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. త్వరలో కలుద్దాం.